తిరిగి అనవసరంగా మీరు ఇటు పోయి వీళ్ళని తిట్టకూరి ఇటు వచ్చి ఆమెను తిట్టకూరి. వాళ్ళందరూ ఒక్క దగ్గర కలిసినాడు లోపల పైన భోజనం చేస్తా ఉంటారు. మీరు ముఖం అటు ఓడి ముఖం ఇటు ఓడి ముఖం ఆటేసుకొని కూర్చోవాలి. మధ్యలో పెద్ద మనిషితనానికి పోతే ఏదో అవుతుంది అంటారు చూడు, సేమ్ గట్లనే అవుతుంది. అదొక కుటుంబం పంచాయతీ, అదొక చిల్లర పంచాయతీ, చిల్లర కోసం అవుతున్నటువంటి పంచాయతీ. సో ఆందోళనకు సిద్ధమైన బీఆర్ఎస్ పార్టీ అంటే చెల్లి సంతోషం అంటుంటే అన్న విచారం అని చెప్పేసి అయితే మన పెద్ద ఆర్టికల్ జరుగుతుంది. బాగా రాసిన వీళ్ళు కేటీఆర్ వర్సెస్ కవితలట, పార్టీ ఒకటే, దారులు మాత్రం వేరు. వేరే లెవెల్ సినిమాటిక్ పోస్టర్ అయితే వేసిన మొత్తానికి అన్న చెల్లి మళ్ళీ లొల్లి. సో మన తనిఖీల భరణి చెప్పినట్టు మళ్ళీ మళ్ళీ అనేది ఉంటుంది కదా, మళ్ళీ మళ్ళీ కాదు, వీళ్ళు ఎన్ని రోజులు అవుతుందో మొత్తానికి వీళ్ళ పార్టీలో ఖచ్చితంగా ఏదో జరుగుతోంది. ఏదో ఒక పార్టీ వీళ్ళ పార్టీలో చిచ్చు పెట్టేసింది, అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీని ఇట్లా అయిపోయింది, వేరు చేశారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలతోటి ఆధిపత్య పోరుతోటి అట్లా అయితే, ఇటు భారతీయ జనతా పార్టీలో అధ్యక్ష పద నియామకం మీద అసంతృప్తులు వ్యక్తం చేయడం, రాజీనామాల దాకా పోవడం, రాజాసింగ్ రాజీనామాను ఆమోదం కూడా తెలపడం. సో దాంట్లో కూడా ఆధిపత్య పోరు జరగడం. ఇప్పుడు ఇంకా రాష్ట్ర అధ్యక్షుడు ఇంకా సెటిల్ డౌన్ కాలేదు, పార్టీని ఎక్కతానికి ఇప్పుడే తీసుకొచ్చి అందరు కలుపుకపోయే పరిస్థితి ఇప్పుడే ఉండదు. కాబట్టి అటు బీజేపీ డిస్టర్బెన్స్ లో ఉంది, బీఆర్ఎస్ అస్తవ్యస్తంగా ఉంది. గుడ్డులో మెల అన్నట్టు ఒకప్పటి కాంగ్రెస్ లాగా ఇప్పుడు మిగతా పార్టీలు మారితే కాంగ్రెస్ అయితే గాడినమన్నట్టు వాళ్ళకి సానుకూల వాతావరణం కనబడుతుంది. స్థానిక సంస్థలకి ఇప్పుడే పోతే కాంగ్రెస్ కి ఏమైనా ఎడ్జ్ ఉంటుంది, ఏమైనా అవకాశం ఉంటుంది. మళ్ళీ కొన్ని రోజులు జరిగితే రాష్ట్రంలో సమీకరణాలు పరిస్థితులు ఎట్లా మారే అవకాశం అయితే ఉంది. రాజకీయాలలో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. సో ఈ నెల 2 నెలల కాలం అయితే జరంత సానుకూల వాతావరణం కాంగ్రెస్ కు వీస్తున్నట్టయితే చెప్పుకోవచ్చు. ఆల్రెడీ కారు మసకబారిపోయింది, పెంకల తీసేసారు మొత్తానికి. అన్నా చెల్లె మళ్ళీ లొల్లి సంగతికి ఇది.